have the director, please. Sir, ఈ సెక్టర్ ఆఫ్ లైఫ్ లైక్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్ని మీరు ఆ రిలేషన్షిప్ అనేది మీరు ఎలా పోర్ట్రే చేశారు? బికాస్ ఇది అల్టిమేట్లీ వీళ్ళు విడిపోవాలని కోరుకోవాలా లేకపోతే కలిసి ఉండాలని కోరుకోవాలా? ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ డిఫికల్ట్ బ్యాలెన్స్ టు, అంటే రెగ్యులర్ రిలేషన్షిప్లో అయితే మనకి వీళ్ళిద్దరూ కలవాలి ఆఖరికి అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే క్లియర్లీ వరలక్ష్మి ఈజ్ ద మోర్ రెస్పాన్సిబుల్ పార్ట్నర్ అండ్ హీఈస్ ద ఇర్రెస్పాన్సిబుల్ పార్ట్నర్. సో ఇలాంటి రిలేషన్షిప్ని పోర్ట్రే చేయడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి? సో డెఫినెట్గా మీరు అన్నదే అండి, అంటే ఇప్పుడు వాళ్ళు కలవాలా విడిపోవాలా ఉండాలా వద్దన్నది మనకి సినిమా చూస్తున్న ప్రాసెస్లో ఒకటి అనిపిస్తుంది కదా. సో నేను ఫైనల్గా నేను గట్ ఫీలింగ్గా తీసుకుంది ఏంటంటే కలవాలి లేకపోతే వద్దు అని ఈ సిస్టమ్స్లో కాకుండా ఒక డిసిషన్ ఎవరు ఎలా తీసుకున్నారనేది చెప్పడమే మెయిన్ ఇంపార్టెంట్ లాగా తీసుకున్నాం. ఎవరే డిసిషన్ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, దాని సిచ్యువేషన్ ఏంటనేది మేజర్ టార్గెట్గా పెట్టుకున్నాను. సో సెకండ్ ఏంటంటే ఈ లైఫ్ని చాలా దగ్గర నుండి నేను చూశాను. అది సో మేజర్ క్యారెక్టర్స్ని ఇలా ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఏంటంటే రియల్ లైఫ్లో చాలామందిని చూసాము, వాళ్ళతో ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్లో ట్రావెల్ అయ్యాం కాబట్టి సో దాన్ని కొంచెం కామిక్ సెన్స్లో ఒక కామెడీ వేలో సీరియస్ కాకుండా చెప్పే విధంగా ట్రై చేస్తాను. సో నాకు వన్ ఆఫ్ ద ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్కి నేను బాగా ఇష్టపడే డైరెక్టర్ రాజ్కుమార్ హిరానీ గారు, జంజాల్ గారు. వాళ్ళు ఒక ఫన్ని క్రియేట్ చేస్తూనే ఉంటారు, అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఏదో ఒక సోషల్ థీమ్ ఇంటర్నల్గా రన్ అవుతుంటుంది. సో ఆ బేస్లో ప్లాన్ చేశాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అదే యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పారంటే చాలా దగ్గరగా చూశానని చెప్పేసి, అయితే ఈ లత్కోర్ లక్ష్మణ్ అనే క్యారెక్టర్ని అంటే మీ రియల్ లైఫ్లో ఎవరు, అది మీరా, మీ ఫ్రెండ్సా, లేకపోతే ఎవరైనా ఉన్నాయా క్యారెక్టరిస్టిక్స్? అంటే ఫస్ట్ నేనే ఉన్నాను సార్ ఒక టైంలో. దాని తర్వాత స్లోగా నా ఫ్రెండ్ సర్కిల్లో ఇంకా కొంచెం దాని హెవీనెస్ చూశాను. సో నాకన్నా బెటర్గా చాలామంది ఉన్నారనే ఉద్దేశంతో దీని మీద ఫోకస్ చేసి తీద్దామనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నాను. మరి క్రెడిట్స్ ఇస్తారా వాళ్ళకు కూడా ఇప్పుడు నెక్స్ట్? ఇది డెడికేట్ చేస్తాం సార్, క్రెడిట్స్ కదా. నీలగిరి గారు ఇక్కడ సార్, ఇక్కడ అక్కడ సార్ కాదు సార్, అసలు నాకు తెలిసినంత వరకు లత్కోర్ లక్ష్మణ్ అనేవాళ్ళు బై బర్త్ ఉండరు, మనకున్న చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి తయారవుతారు. ఒకసారి లత్కోర్ లక్ష్మణ్ లాగా తయారైన వాళ్ళని మనం మార్చలేం, ఎందుకంటే వాళ్ళు ఇంకా అక్కడిలోకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి మళ్ళీ మార్చలేం. ఒక సినిమా అనేది మీడియం ద్వారా చెప్తున్నప్పుడు, ఒక మంచి మాస్ మీడియం ద్వారా చెప్తున్నప్పుడు హీరో అనేవాడిని ఫైనల్గా మనం మంచిగానే చూపిస్తాం. ఇక్కడ లత్కోర్ లక్ష్మణ్ మంచిగా మిగులుతాడా, లేకపోతే ఇంకెట్లాగూ మార్చలేం కాబట్టి వదిలేస్తాం మనం సార్? అది మేజర్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఆ క్యారెక్టర్ త్రూ ద్వారా వాడు మారతాడు లేదంటే అలాగే ఉంటాడు అన్న కంటే కూడా నేను బాగా చెప్పదలుచుకుంది ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎవరు ఉండొద్దు అన్న దాన్ని నేను చెప్పదలుచుకున్నాను. సో ఆ క్యారెక్టర్ ఎండింగ్ వరకు ఏంటంటే ఇప్పుడు ఆ పాయింట్ నేను చెప్పకూడదు, అంటే మారాడు లేదా మారలేదు, ఈ పాయింట్ చెప్పకూడదు. సర్కమ్స్టాన్సెస్ గురించి మాట్లాడాను నేను. ఓకే, అంటే ఇప్పుడున్న స్ట్రాటజీలో రోజుకు ఒక కొత్త యాప్లు వచ్చేసి రకరకాలుగా మారుతున్నారు మనుషులు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఫస్ట్ నుంచి దుర్మార్గులు చెడ్డవాళ్ళు కాదు, కానీ ఆ సిస్టమ్ మారుస్తుంది. దీనికి సంబంధించి ఏమన్నా చెప్తున్నారా? ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా కానీ వీటి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిన్న ఫ్యామిలీస్ కొద్దిగా మెచ్యూరిటీ ఉన్నోళ్ళు ఎవరైనా మారారండి, కొద్దిగా అది ఇన్కంప్లీట్గా ఉంటారు కొంతమంది. 50-50గా ఉండేవాళ్ళే ఇట్లాంటి లత్కోర్ లక్ష్మణ్ లాగా మారటానికి ఛాన్సెస్ ఉంటాయి. అవును సార్, అంటే నేను చెప్పదలుచుకున్నదంటే ఒక లేజీ ఒకటి క్రేజీ అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లాగా అనుకున్నాను సార్. లేజీగా ఉంటారు, ఈజీ మనీ కోసం ట్రై చేసే ప్రాసెస్ లాగా ట్రై చేస్తూ ఉంటారు. సో అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో లేకపోతే మన ఫ్రెండ్స్ సర్కిల్లో, సరౌండింగ్ సర్కిల్లో మనం చాలా నీతులు చెప్తూ ఉంటాం, పర్సనల్ లైఫ్లో మాత్రం ఇంటికి వస్తే టార్చర్ చూపిస్తాం. అది ఆ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఉంది సార్, అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కూడా. చూసారండి మీరు ఆ క్యారెక్టర్? చాలా చూశాను. సో ఇవన్నిటిని మెన్షన్ చేసుకుంటూ అసలు అంటే తన వేలో తను వెళ్ళే ప్రాసెస్లో తన వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడు తనగట్టే ఒక పేక మెడల్ కానీ తనగట్టే ఒక గాల్లో ఆలోచన వల్ల ఒక ఫ్యామిలీ సఫర్ అయ్యే విధానాన్ని కొంచెం ఎంటర్టైన్ వేలో చూపిద్దామనే ఉద్దేశం సార్ అది. కానీ పేకమేడల్ అనేది ఇట్ సెల్ఫ్ కొంచెం నెగిటివ్ టైటిల్. ఆ నెగిటివ్ టైటిల్తోని ప్రేక్షకులకు ముందుకు రావాలని చెప్పేసి అనుకుంటే, ఇందాక యాంకర్ మాట్లాడుతూ ఒక బలగం టైప్ ఆఫ్ కాంటెంట్ ఉందని చెప్పి చెప్పటం ఎంతో బాధ్యతతో కూడింది.
అసలు ఆ టైటిల్ కను దీనికి ఎటువంటి సంబంధం ఉంది, ఎలాంటి రిలేషన్ సో ఉంది? ఈ సినిమా సార్ ఇది బేసిక్గా ఇప్పుడు పేక మేడలు అంటే మీ జనరల్గా గాల్లో మేడలు అనేది అర్థం. సో నా ఉద్దేశం ఏంటంటే ఇది కథ డిసైడ్ చేసిన టైటిల్ ఇది. ఇప్పుడు ఏదో నేను ఏదో క్రేజీగా ఇప్పుడు థియేటర్కి రప్పించడం కోసం వాంటెడ్గా హీరోయిన్ పేరో లేకపోతే హీరో పేరో పెట్టి ఏదో జిమ్మిక్ చేయాలని ఉద్దేశం కాదు. నా ట్రైలర్ కూడా నేను సినిమాలో ఏం చెప్పదలుచుకుంటున్నాను, నా అప్రోచ్ ఏంటి అన్నది కూడా క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేలాగే చేద్దాం నేను. రాకి హలో నీలగిరి గారు, సార్ మీ ట్రైలర్ చూసిన తర్వాత గాల్లో మేడలు ఒక సామాన్యుడు రేపు అలా అయిపోదాం రేపు ఇలా అయిపోదాం అని మాలాంటి వాళ్ళు అందరూ ఆలోచించుకుని అవి పేక మేడలుగా కూలిపోవటం జరుగుతుంటుంది, అది చూపించారు. కంగ్రాట్స్. థ్యాంక్స్ సార్. ముందుగా థ్యాంక్ యూ సార్. భర్త డబ్బులు అడిగితే భార్య ఇవ్వద్దు అని చెప్పే చాలా క్యారెక్టర్లు మేము చూసాం. అది ఇన్స్పైర్గా తీసుకుని చేశారా, లేకపోతే మొన్న పొలిటికల్లో ముద్రగడ పద్మనాభం గారు ఒకటి చెబితే వాళ్ళ అమ్మాయి వచ్చి మా నాన్న మాటలు ఏమి నమ్మకండి ఈయనకి మెంటల్గా కొంచెం అని దాన్ని తీసుకుని చేశారా ఈ డబ్బులు అడిగే క్యూఆర్ కోడ్? వీటన్నిటికంటే కానీ బతుకు జట్కా పండిన ఒక ప్రోగ్రామ్ ఉంది కదా సార్, అలాంటి లైఫ్లు చాలా చూసి చేశాను సార్. ఇది బతుకు జట్కా పండిన ఒక ప్రోగ్రామ్ ఉంది కదా సార్, ఏది కానీ కొన్ని సీజన్ల నుంచి రన్ అవుతా ఉంది తమిళ్లో. అది పాన్ ఇండియన్ ప్రోగ్రామ్ అది. సార్ అందుకేనా మీరు ఆ ట్రైలర్ లో కూడా వెనకాల డిస్ప్లే చేశారు దాన్ని బతుకు చెక్క? అవును అవును, దానికి నేను ఫ్యాను, వినోద్ కూడా ఫ్యాన్. అక్కడ ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటాడు. సెక్రటరీ గారు సార్ పేక మేడలో ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. ఓకే సో అంటే యాక్టర్స్ చూసినప్పుడు చాలా న్యాచురల్గా అనిపించింది. ఆమె ఏదో యాక్ట్ చేస్తున్నట్టు అని కాకుండా చాలా న్యాచురల్గా ఉంది. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్కి హీరోగా తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే తమిళ్లో ఆల్రెడీ నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. సో దీంట్లో కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్ వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుంది. సో అంటే ఎటువంటి డిస్కషన్ జరిగింది మీ ఇద్దరి మధ్యలో అంటే బిఫోర్ ది స్క్రీన్ వెళ్ళే ముందు స్క్రిప్ట్ ప్రకారం? సార్ ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు సో ఈ ఫిల్మ్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో మేము సెకండ్ లాక్డౌన్ సిచ్యువేషన్ టైంలో రాకేష్తో డిస్కషన్ జరిగింది, ఇది ఫిల్మ్ చేద్దామనే థాట్ ప్రాసెస్. మేము దగ్గర ఒక 1500 ఆడిషన్స్ తీసుకున్నాం. ఇవన్నీ అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నిటి కూడా చెక్ చేసుకున్న ప్రాసెస్. సో నా క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఇందులో నేను డిజైన్ చేసుకుంది ఈ సినిమాలో వన్ ఆఫ్ ద వరస్ట్ క్యారెక్టర్ ఏదంటే అది హీరో క్యారెక్టర్ అనేది డిసైడ్ చేసుకుంది. సో ఆ క్యారెక్టరు బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ లేకపోతే టోన్ కానీ అంతా కూడా ఈవెన్ ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి అంటే ఆ సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ హీరోని ఒక రకంగా చాలా చీప్గా చూసే ప్రాసెస్ అయితే ఒకటి ఉంటుంది. రకరకాల ఎమోషన్స్ ఇందులో లింకప్ అయి ఉన్నాయి అంటే క్యారెక్టర్ పరంగా కానీ. సో ఆ పర్సన్ చూడగానే కొంచెం మనకి న్యాచురల్గా అనిపించాలి, అట్ ద సేమ్ టైము ఇట్లా ఊసరవెల్లి కాన్సెప్ట్ లాగా కొంచెం ఈజీగా ఇంకో క్యారెక్టర్లో మూవ్ అవుతున్నా అన్నట్టుగా అనిపించాలి. రెండోది ఈ ప్రాసెస్తో పాటు తను ఏదైతే ఇప్పుడు తన క్యారెక్టర్ చూసే ప్రాసెస్లో మనకు ఒక రకంగా వీడంత మనకి ఇచ్చి వీడు వేస్ట్ అనే ఫీలింగ్ కూడా క్రియేట్ అవ్వాలి. అదే విధంగా నమ్మేలా కూడా ఉండాలి. నాకు ఇన్ని ఛాలెంజ్లాగా ఉండే ప్రాసెస్లో నేను చాలామంది తెలుగు వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యాను. బట్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అంటే జనరల్గా ప్రతి ఒక్కరు కూడా అంటే జనరల్గా ఎవరైనా యాక్టర్గా లీడ్ క్యారెక్టర్గా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయాలి, ఇలాంటి కొడతారో తిడతారో అంటే అది ఆ కాన్సెప్ట్ నువ్వెవరా నువ్వేం డైరెక్టర్ అంటారో అని ఒక భయం స్టార్ట్ అయింది. రెండోది ఏంటంటే వినోద్, ఎందుకంటే వినోద్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ నాకు నా పేరు శివ నుంచి నేను చూశాను బాగా. దాని తర్వాత నుంచి నేను తన హైస్ నాకు బాగా చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తూ ఉంటుంది, చాలా ఎక్స్ప్రెసివ్ హైస్. సో ఒకసారి మేము ఏం చేసామంటే ఆడిషన్స్లా పంపించాం, ఆన్లైన్లో ఒక చిన్న పోస్ట్ చేసేసి అవుట్ ఆఫ్ అయినా పర్వాలేదు రాకేష్ని డిస్కస్ చేసుకున్నాం, ఇది దొరికేటట్లేదు బౌండరీస్ దాడదాము, నాకు ఒక 2 months టైం ఇవ్వు అన్నట్టుగా నేను టైం తీసేసుకొని వెళ్ళాను. సో ఆ ప్రాసెస్లో ఒక చిన్న ఆడిషన్స్లో వినోద్ చేసి పంపించాను. వినోద్ పంపించిన తర్వాత వినోద్ ఇంకా అంతకుముందు ఏం చేశాడు ఇవన్నీ ఆలోచించుకోకుండా నేను విజువలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఈ అబ్బాయి హీరో ఇతను ఎలా చేస్తుంటాడు, అలా ఎలా చేస్తాడు, ఎలా చేస్తాడు అని నేను విజువలైజ్ చేసుకొని సో తన్ని ఓకే చేసుకోవాల్సింది అట్లా. సార్ మీ సినిమాలో రాయలసీమలో బాగా పాపులర్ అయిన ఒక డ్యాన్స్ ఉంది. అవును సార్. సో ఏంటి ఈ సినిమాలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ తీసుకున్నారా ఏంటి? అలాగే సార్ అంటే నాకు ఈ సినిమాలో నేనేమనుకున్నానంటే ఏం చెప్పినా కానీ జిమికిల్ కోసం చెప్పొద్దు, అది ట్రూ ఎమోషన్ లాగే ట్రై చేద్దాం అనేది ఉద్దేశంతో అనుకున్నాను సార్. సో నేను యూట్యూబ్ చూస్తున్న ప్రాసెస్లో ఇక్కడ ఈ విలేజ్ సీక్వెన్స్లో ఒక ఫోక్ సాంగ్ అయితే సెట్ అవుద్ది,
ఈ ఫోక్ సాంగ్ ఒకటి పడాలి అన్న టోన్ వచ్చింది. సో ఏ ఆర్ట్ ఫామ్ని చూజ్ చేసుకుందామని ట్రై చేస్తున్నప్పుడు అతను చెక్క భజన చాలా ఫేమస్ రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో. సో ఇతన్ని అప్రోచ్ అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తను అప్రోచ్ అయ్యాం. సో బేసిక్గా ట్యూన్ కూడా తనే హెల్ప్ చేశాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. సో అది థ్యాంక్ యూ. రాకేష్ గారు హలో డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు, బోత్ ఆఫ్ యూ అండ్ యాక్టర్స్ ఆల్సో కంగ్రాచులేట్. బాగుంది మీ ట్రైలర్, చాలా బాగుంది, థ్యాంక్ యూ సార్. ఇన్స్పైరింగ్ ఉంది. బట్ థింగ్ ఈజ్ మీ ఇద్దరు బోత్ ఆఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎలాగంటే ఇప్పుడు దీస్ కైండ్ ఆఫ్ మ్యాక్యులియన్ క్యారెక్టర్స్, నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్, ఇలాగ ప్యాక్ మెడల్ కట్టే క్యారెక్టర్స్ అని, అలాగే సఫరింగ్ బెటర్ హాఫ్ ఎట్ హోమ్ అన్నది ఆల్ లేయర్స్ ఆఫ్ ది సొసైటీలో ఉన్నాయి, హై సొసైటీలో కూడా ఉన్నాయి. కాకపోతే వాటి స్టేక్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ పోతే 100 కోట్లు 200 కోట్లు పోతుంటాయి. ఇక్కడ మామూలుగా 5 రూపాయలు 10 రూపాయలు ఒక 1000 రూపాయల రేంజ్లో ఇలా ఉంటాయి. మీరు వై హ్యావ్ టేకెన్ దిస్ లోవర్ స్ట్రాట్ ఆఫ్ ది సొసైటీ యాజ్ ఎ ప్లాట్ఫామ్ టు పెర్ఫార్మ్ యువర్ స్టోరీ అండి? సార్ ఇప్పుడు మేజర్గా మీరు అన్నట్టుగానే సార్, ఇప్పుడు ఒక నెలకి 10,000 వచ్చేవాడికి ఒక 1000 రూపాయలు పోయాయంటే చాలా బాధగా ఉంటుంది సార్. ఎందుకంటే వాడి ఆదాయం అలాంటిది, వాడి అవసరం అలాంటిది. సో మేజర్గా ఇప్పుడు డబ్బు అనే ఒకటే కదా సార్, ఇది ఎమోషన్ కూడా అటాచ్ అయి ఉంటుంది. బిలో మిడిల్ క్లాసు వీళ్ళల్లో సగం అంటే రిలేషన్స్ తెలియకుండానే డబ్బుతో ముడిపడి ఉండే విధానం ఒకటి ఉంటుంది. అంటే అన్ని లేయర్స్లోని మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. అది ఏ లేయర్ ఆఫ్ ది సొసైటీలోనే అదే నిజం. సో ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంట్లో దాబెట్టుకున్న ఒక 1000 రూపీస్ తీసేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆమె ఏం చేయాలనేది ఒక అర్థం కాని సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అది ఖర్చు పెట్టడానికి 1 అవర్ సరిపోద్ది అతను ఎవరైనా కానీ అదే 1000 రూపాయలకి ఒక నెల రోజుల్లో వచ్చే బేసిక్ థింగ్స్ అన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ ఆ ఫ్యామిలీస్కి, ఆ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎక్కువగా రీచ్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో నేను ఆ సొసైటీని తీసుకుని ఈ కథని చెప్పే విధంగా ట్రై చేస్తాను. తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మన సినిమా ఫ్యాకల్టీ అన్నది కంప్లీట్గా ఇట్ బికేమ్ సో రిచ్, లైక్ యూనో పీపుల్ ఆర్ లవింగ్ టు వాచ్. చాలా హై కైండ్ ఆఫ్ మేకింగ్ అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యన వచ్చిన సినిమాలు చాలా రోజులు కొన్ని ఆడిన సినిమాలన్నీ కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ మీద ఇలాంటివి ఆడినాయి ఎక్కువగా. బట్ యాజ్ ఫార్ యాజ్ దిస్ కంటెంట్ ఈస్ కన్సర్న్డ్, ఇది ఏ రకంగా ఇది ఆడిటోరియంస్ని కానీ ఆడియన్స్ని కానీ హౌ ఇట్ కెన్ రియల్లీ ఇంపాక్ట్ అండి? ఎందుకంటే దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఇష్యూ టుడే ఇన్ ది సొసైటీ. సార్ దానికి అవసరం ఏంటంటే సార్, ఇప్పుడు జనరల్గా ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఏదైనా థియేటర్కి వెళ్తే నేను చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇప్పుడు మనం మంజుమల బాయ్స్ అనేది మలయాళం నుంచి వచ్చింది. సో ప్రేమలో లాంటి ఒక సినిమా అనేది వచ్చింది. సో అంటే కంటెంట్ ఏదైనా బాగుంటే థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ అయితే కనెక్ట్ ఉన్నారు సార్. సో అందులో నేను కూడా రెగ్యులర్గా వెళ్ళి చూసే ప్రాసెస్. బట్ నాకున్న ఫీలింగ్ కూడా ఏంటంటే, ఇప్పుడు మలయాళంలో కానీ తమిళ్లో కానీ ఇప్పుడు మనకి గ్రేట్ ఇండియన్ కిచెన్ అని మలయాళంలో వచ్చింది సార్. సో ఆ ఫిలిము అంటే చాలా ఇలా ఒక ఫీమేల్ సఫర్ అయ్యే సిచ్యువేషన్ని చాలామంది డిస్కస్ చేసుకున్నారు. అది ఓన్లీ ఓటీటీలో రిలీజ్ అయినా కానీ అది ఇంకా మెయిన్ స్ట్రీమ్ ఓటీటీలో కూడా రాలేదు. అప్పటికే దాన్ని స్ప్రెడ్ అయిపోయింది. సో కంటెంట్ చూడడానికి డెఫినెట్గా ఉన్నారు. సో మనం ఎలాంటి సినిమా తీసుకుంటాము, ఎలా తీద్దాం అనేది ఒక గట్ ఫీలింగ్ ఉండాలి. నా అదృష్టం ఏంటంటే, రాకేష్ నాకు నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి, నేను కూడా నీ వెనకాల ఉన్నానంటూ నాకు మెయిన్ ప్లస్ అయింది. 100% ఆ విషయంలో మాత్రం రాకేష్ మస్ట్ బి అప్రిషియేటెడ్. ఇలాంటి కథలు తీసుకొస్తే మామూలుగా రౌడీలను పెట్టి కొట్టిస్తారు. రౌడీలను పెట్టుకో ఇలాంటి కథ పట్టుకొచ్చి మా డబ్బులు పాటు చేయడానికి వచ్చాడని చెప్పి. నార్మల్గా ఎందుకంటే మంజుమల్ బాయ్స్ ఇవన్నీ కూడా మన తెలుగు వాళ్ళకి చెప్తే వాళ్ళు చెయ్యరు, అదర్ లాంగ్వేజెస్లో వస్తే అప్రిషియేట్ చేస్తారు. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ గట్స్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు దట్ డైరెక్టర్ విత్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎమోషనల్ స్టోరీ. మోర్ ఇంపార్టెంట్లీ అది కుమారి ఆంటీ అని మాకు హైదరాబాద్లో ఒక ఆవిడ ఉన్నది. ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషనా మీది డైరెక్టర్ గారు? మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళి మంచి అడావిడి చేసి వచ్చాడు. లేదు సార్, అది తర్వాత ఫిలం అయిన తర్వాత తెలిసింది నాకు. లేకపోతే అక్కడికి వెళ్ళి ఐ వుడ్ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్. బట్ దెన్ అది ఫిలం అయిన తర్వాత, షూట్ అవన్నీ అయిన తర్వాత నేను చూసాను ఆ వీడియో. ఓకే, మీరు ఇప్పటికైనా యువర్ డెస్టినేషన్ ఇస్ కుమారి ఆంటీ. వెళ్ళి అక్కడ మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇట్ విల్ హెల్ప్ యూ సో మచ్.
అండ్ కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ సార్, అంటే సినిమాలో పేక మెడల్లో హీరో క్యారెక్టర్ చూస్తే మాకు వేదంలో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ గుర్తొచ్చింది. ఆయన కూడా అంతే ఒక బస్తీలో ఉండి ఒక రిచ్గా కొంచెం. సో స్టోరీ చెప్పినప్పుడు ఎవరైనా అది కనిపెట్టి రాకేష్ గారు సో ఇది ఆల్రెడీ ఇంకేమైనా చేంజెస్ చేద్దాం, కొంచెం ఇంకేమన్నా డెప్త్కి తీసుకెళ్దాం, ఇలాంటి డిస్కషన్ ఏమైనా జరిగిందా మీ మధ్య? లేదు సార్, మీరు అన్నది కరెక్టే. యాక్చువల్లీ అది ఒక రకంగా వేదంలో ఎక్స్టెన్షన్ క్యారెక్టర్ లాగా కూడా ఫ్లో అనుకోవచ్చు. ఆ టోన్లోనే మేము డిజైన్ చేసుకుంది. బట్ దానికి ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లోలో చేసే ప్రాసెస్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఇంకా చూసాం కదా, ఇంకా చాలామంది పరిచయం అవుతూ ఉంటారు కదా. సో ఒకసారి ఒక రకంగా ఇలా అనుకోండి, అల్లు అర్జున్ గారికి ఆ వేదం సినిమాలో పెళ్ళైన తర్వాత ఏంటో అనుకోండి, ఆ కథ అనుకోండి అది. సూపర్ సార్, బాగా వాడారు.
సార్ అంటే ప్రొడ్యూసర్ని బాగా ఇబ్బంది పెట్టేశారు, ఆర్టిస్టులను కూడా చెప్పారు, రిహార్సల్ ముందే చేయించి బాగా ఇబ్బంది పెట్టారంట ఎక్కడెక్కడికో తీసుకెళ్లి ప్లేసెస్కి. ఎక్కడెక్కడికో కాదు ఒక్క నిమిషం ఎక్కడెక్కడికో కాదు లొకేషన్స్కి. అదే అంటే బాగా ఇబ్బంది అని చెప్పారుగా మొన్న మీరే, మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు. సరే ఓకే, ఫ్లోలో చెప్పాడు నిజాలు. కానీ ఓకే, అనూష గారు అంటే వీడియోలో ప్రమోషన్ వీడియో ట్రైలర్లో నా పేరు చెప్పి బాగా మోసం చేస్తున్నారని చెప్పారు కదా, మిమ్మల్ని ఏం చెప్పి పెళ్లి చేసుకొని మోసం చేశారు సినిమాలో? సినిమాలో ముందైతే ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలా బంజారా హిల్స్లో ఉన్న ఒక ఇలా వస్తున్నాడు, ఇలాంటి సంబంధం అని చెప్పారు కాబట్టి వరలక్ష్మి ఏమో చాలా ఎగ్జైట్ అయ్యి పెళ్ళి అయిన తర్వాత వస్తే ఇక్కడ బస్తీలో ఉన్న ఇల్లు చూసుకొని అప్పుడే తెలిసింది, షాక్ అయ్యి ఓ ఓకే ఇది ఈ రూట్లో వెళ్తుంది అని. అప్పుడు నీలగిరి గారు ఇక్కడ రాకేష్ నీలగిరి గారు, ఈ సినిమా స్టోరీ రాయడానికి ముందు తరుణ్ భాస్కర్ గారు నేను కలిసారండి? లేదు సార్, ఎవరిని కలలేదు సార్. అంటే పెళ్లి చూపులకి ముందు అది ఉన్నట్టు, ఇది పెళ్లి తర్వాత పేక మేడలు ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే అక్కడ కూడా హీరో బాధ్యత లేకుండా ఉంటాడు, హీరోయిన్ ఫుడ్ కోర్ట్ పెట్టాలని చూస్తుంటారు. వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ సార్, మేము అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ కొంచెం అప్పర్ లెవెల్లో ఉన్నారు, మేము ఇంకా లో లెవెల్లో ఉన్నాం. అది ఓకే. Actually, I have two questions. Okay, so hi Director Garu. Hi Andy. I'm Anjali from TFPC. సో బేసికల్గా ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్కి కూడా ఛాన్స్ ఇవ్వలేదండి, మీరు ఒక క్యారెక్టర్ చేశారు. అవునండి, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు ఛాన్స్? ఆ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేశాను. ఆ క్యారెక్టర్ ఆయన చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకూడదు అంటే ఉద్దేశం లేదు, ఎందుకంటే కొంచెం లుక్ పరంగా లేకపోతే ఆ టోన్ పరంగా అంతా కూడా
న్యాచురల్గా ఆ ఫీల్ వచ్చే ప్రాసెస్కి రాకేష్ చాలా హెవీ అయిపోతాడని అనిపించింది. ఓకే, అందుకని సో ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గా కాకుండా ఆర్టిస్ట్ గా మీకు రెమ్యునరేషన్ ఏమైనా ఇచ్చారా? ఎన్ని డేస్ చేశారు? సో రెమ్యునరేషన్ అంటే ఏం తీసుకోలేదండి, బట్ ఏదో రోజు తీసుకుంటాను, ఇస్తారు. ఓకే.